హాయ్ అన్న. సో ఈ రోజు అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అనిల్ రావిపూడి అంటే ఒక ఫ్యామిలీ డైరెక్టర్. చిరంజీవి గారు ఫ్యామిలీకి ఉన్నారు, ప్లస్ మాస్ ఆడియన్స్ కి అందరికీ ఉన్నారు కదా. సో వాళ్ళ కాంబినేషన్ సక్సెస్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారా? చూసాను. ఇప్పుడు మార్క్ కామెడీలో మార్క్ అంటే వెంకటేష్ తో పాటు చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ అట్లాంటి కామెడీ ఇవ్వగలరు. అటు శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ సంటబ్బాయి ఇంత ముందు చూసాం. సో ఆ రేంజ్ లో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే కామెడీ వచ్చేప్పటికి చిరంజీవి గారి కామెడీ టైమింగ్ వేరు. ఆయన కామెడీ టైమింగ్ అనేది అనిల్ రావిపూడి ఈ కామెడీ టైమింగ్ క్రింజ్ ఉంటుంది కొంచెం. ఇప్పుడు దాకా చూసిన సినిమాలో కొంచెం క్రింజ్ కామెడీ, అందరు నవ్వలేరు. కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దాన్ని నవ్వగలరు, అందరు నవ్వలేరు. కానీ బాస్ టైమింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో బాస్ టైమింగ్ ని ఆయన కామెడీతో మ్యాచ్ చేయగలిగితే మాత్రం సినిమా ఆటోమేటిక్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయిపోతుంది. బాస్ ఉన్నారంటే యాక్షన్ ని సపోర్ట్ చేస్తారు, బాస్ సినిమా అంటే కామెడీని సపోర్ట్ చేస్తారు. సో ఆ క్రింజ్ కామెడీని తగ్గించి బాస్ ని సెట్ అయిన లెవెల్లో కనుక ప్రజెంట్ చేయగలిగితే మాత్రం అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బాస్ కి ఆల్ రౌండర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ క్రింజ్ కామెడీని తగ్గిస్తే మాత్రం చిరు టైమింగ్ బాగుంటుంది, చిరు యాక్షన్ బాగుంటుంది, చిరు యాక్టింగ్ బాగుంటుంది. అన్ని ప్లస్ పాయింట్స్ అనిల్ రావిపూడికి. అనిల్ రావిపూడి చేయాల్సింది చిరు గారిని కరెక్ట్ గా వాడుకోవడమే. అదొక్కటి కరెక్ట్ గా చేయగలిగితే మాత్రం అనిల్ రావిపూడి సినిమా నెక్స్ట్ సినిమా కూడా సక్సెస్ అయ్యి 8th బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతారు. సారీ 7 or 8 ఉన్నాయి, 9th బ్లాక్ బస్టర్ కి రెడీగా ఉంటారు. గ్రాఫ్ పెరుగుతుంది. సో సేమ్ ఇలా వెంకటేష్ గారికి కామెడీ ఆడియన్స్ ఉన్నారు, కానీ కంపేర్ టు వెంకటేష్ గారు చిరంజీవికి ఇంకా ఎక్కువ ఉన్నారు. రీచ్ అనేది చిరంజీవి గారికి ఇంకా గ్రాఫ్ ఎక్కువ ఉంది. ఆ గ్రాఫ్ పెరగాలంటే కొంచెం క్రింజ్ తగ్గిస్తే ఆ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. నేను అనిల్ రావిపూడి నుంచి గారు నేను కోరుకునేది ఏంటంటే, రీజనల్ మూవీస్ చేశారు కదా, ఒక అటెంప్ట్ పాన్ ఇండియా కూడా వెళ్తే బాగుంటది అని చెప్పి ఒక చిన్న నాకు అయితే ఉంది. అనిల్ రావిపూడి గారితో ఫుల్ లెంత్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారా? మధ్యలో యాక్షన్ ఏమన్నా కొంచెం మిక్స్ అయితే బాగుంటుంది. ఫుల్ లెంత్ కామెడీ అనేది అనిల్ రావిపూడి గారు చేయగలరు, కానీ కొంతగా అది కొంతమందినే సాటిస్ఫై చేస్తుంది, అందరినీ చేయలేదు. సో ఫుల్ లెంత్ కాకుండా సమ్ యాక్షన్, సమ్ కామెడీ చిరు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.